స్మార్ట్ ఫోన్ వ్యామోహం, సోషల్ మీడియా పిచ్చి చివరకు ఒక పచ్చని సంసారంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇన్స్టాగ్రామ్లో నిరంతరం రీల్స్ చూస్తూ సమయానికి ఇంట్లో వంట చేయడమే కాకుండా ఇంటి పనులు పట్టించుకోవటం లేదన్న కోపంతో ఓ భర్త కట్టుకున్న భార్యపై కిరాతకానికి ఒడిగట్టాడు. ఆమె గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు గ్రామీణ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. బీహార్కి చెందిన ధీరజ్ కుమార్, రీమా కుమారి 10 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉపాధి నిమిత్తం ఇద్దరూ బెంగళూరుకు వచ్చి స్థిరపడ్డారు. రీమా కుమారి నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరగా ధీరజ్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే గత కొన్ని రోజులుగా రీమా కుమారి సోషల్ మీడియాకు బాగా అలవాటు పడింది. ఖాళీ సమయం దొరికితే చాలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ కాలం గడిపేది. దీంతో ఇంట్లో సకాలంలో వంట కాకపోవటం, ఇంటి పనులు పెండింగ్లో పడిపోవటంతో భార్యాభర్తల మధ్య తరచూ తీవ్ర స్థాయిలో వివాదాలు చోటు చేసుకునేవి. రీల్స్ చూడటం తగ్గించి ఇంటి పనులపై దృష్టి పెట్టాలని ధీరజ్ పలుమార్లు హెచ్చరించినా రీమా ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలోనే గత నెల 27న ఇద్దరి మధ్య రీల్స్ విషయమై మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశానికి గురైన ధీరజ్ కుమార్ రీమా కుమారి గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. ఆపై నేరం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని ఇంట్లోని పరుపులో చుట్టిపెట్టి తలుపులకు తాళం వేసి తన స్వగ్రామమైన బీహార్కు పరారయ్యాడు. యువతి జూలై 28న విధులకు హాజరు కాకపోవడంతో ఆమె స్నేహితురాళ్లు ఎంత ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి వారు నేరుగా రీమా ఇంటికి వెళ్లారు. తలుపులు మూసి ఉన్నప్పటికీ లోపల నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో భయోందనలకు గురై వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా పరుపులో చుట్టి ఉన్న రీమా కుమారి కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. స్నేహితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారిలో ఉన్న ధీరజ్ కుమార్ కోసం ప్రత్యేక బృందాన్ని బీహార్కు పంపించారు. అక్కడ నిందితుడిని అదుపులోకి తీసుకొని బెంగళూరుకి తరలించి విచారించారు.